ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే జంగల్కి అయితే రావడం జరిగింది. ఈ జంగల్లో అయితే మనకు కొన్ని పండ్ల చెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ చెట్లు అనేది మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. పర్మిషన్ తీసుకొని చూసారుగా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు పరికి పండ్లు అండి. ఇవి పల్లెటూళ్ళల్లో ఇటు జంగల్ ప్రాంతాల్లో అదురుకునేది దొరుకుతూ ఉంటాయి ఈ పండ్లు అనేవి. చూసారు కదా, మనకు కాయలు ఉన్నప్పుడు అయితే ఈ విధంగా పచ్చగా అయితే ఉండడం జరుగుతుంది. దగ్గర రావడతానే చూసారు కదా, మనకు లేత కాయలు ఉన్నప్పుడు అయితే ఈ విధంగా పచ్చగా ఉండడం జరుగుతుంది. ఇవి పండ్లు అయినాక ఇట్లా బ్లాక్ కలర్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇవి కొన్ని అయితే మనకు తీయగా ఉంటాయి, కొన్ని పుల్ల పుల్లని అయితే ఉంటాయి. ఇవి మనకు పరికి పండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ చెట్టు ఆకులు చూసుకున్నట్టయితే ఇట్లా రేగి ఆకులు లాగానే ఉంటాయి, కానీ కొద్దిగా పెద్దగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ చెట్లకు వచ్చేసి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే మనకు ఇలాంటి వంక తిరిగిన ముండ అనేటివి ఉంటాయి ఈ చెట్టుకైతే. ఇవి మనకు పల్లెటూళ్ళ జంగల్ ప్రాంతాల్లో ఇవి మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఈ చెట్లు అనేటివి. చూసారు కదా, పండ్లు అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. ఈ చెట్టుకైతే ఎక్కువ శాతంలో అయితే పండ్లు అనేవి లేవు, మొత్తం కాయలే ఉన్నాయి. ఇంకో 1 వీక్ వరకు అయితే మనకు ఇది పండ్లు అయితే అయితే ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ చెట్టుకు వచ్చేసి చాలా తక్కువ మోతాదులో ఉంది మనకు పండ్లు అనేవి. మనకి ఈ విధంగా ఉంటాయి పండ్లు అనేవి. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఉరుకు చెట్టు అండి. దీన్ని వచ్చేసి ఉడుకు చెట్టు అని పిలుస్తుంది. దీనికి కూడా పండ్లు ఉంటాయి, కానీ సమ్మర్లో అయితే పండ్లు అయితే ఉంటాయి. ఇప్పుడైతే పండ్లు అయితే ఇవ్వండి ఈ చెట్టుకైతే. ఇది ఉడుకు చెట్టు అండి ఫ్రెండ్స్. మనం ఒకసారి ఈ పండ్లను అయితే మనం టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉంటాయి అనేది. నేనైతే ఒక కాయనైతే చూస్తాను ఫ్రెండ్స్. అయితే తీయగా పుల్ల అనేది ఉన్నాయి. ఇవైతే ఈ విధంగా అయితే ఉంటాయి, టేస్ట్ అయినా ఉన్నాయి కాయనాడి. అలాగే ఈ జంగల్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి మనం అంతా సరౌండ్ అంతా తిరిగి చూద్దాం ఒకసారి. Choose your time, choose to be vibrant, choose to feel yourself, choose to transcend, choose to be your own friend. ఇక్కడ ఈ జంగల్ చూసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా అవుతుంది. ఈ చెట్లు మీద చల్లగా మంచిగా నీట్గా, ఈ గ్రౌండ్ అంతా మంచిగా నీట్గా ఉంటుంది. చూసారు కింద ఇంకో దిగేట్ పోయినామంటే మనకి ఇక్కడ దగ్గరలో చెరువు కూడా ఉంటుంది. ఆ చెరువులో వాటర్ కూడా అన్ని మంచిగా ఉంటాయి. అన్నీ కూడా ఇది కింది పోయినట్టు ఉంటుంది చెరువు అనేది. మళ్ళీ ఇప్పుడు నచ్చినప్పుడు అయితే మీకు ఆ చెరువు కూడా కంపల్సరీ చూపిస్తాను. ఇటు ముందు కొద్దిగా పైకి పోయినట్టయితే మనకు ఈ గుట్ట అనేది ఉంటుంది పెద్దది, దాని శివలింగం అనేది ఉంటుంది. ఎందుకంటే రాజులు కూడా అక్కడ నివసించేవారంట. రాజులు కట్టిన ఇల్లు ఉంటాయి కదా, అవి వరకు ఇప్పుడైతే కూలిపోయి ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే మనం ఒకసారి జంగల్లో దానికైనా పనులు దొరికితే మనం చూద్దాం. పోయి కొద్దిగా పోతుంటే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది ఏ చెట్టు అనేది మనకే తెలియదు, కాకపోతే చాలా పెద్దగానే చూడండి. చూసారు కదా, నార చెట్టు అండి. ఈ చెట్టు మనకు నార చెట్టు అండి. మా ఫ్రెండ్ తీసుకున్నారు నార చెట్టు. చూసారా దీన్ని మొదలు ఎంత పెద్దగా ఉందో, కాండం అనేది చూసారా ఇంత ఈ లావు అవుతుంది మనకు. In the moment, wake up feeling no pain, long stretches.
ఫ్రెండ్స్, ఈ అడవి వచ్చి మాకు మా ఊరు నుండి ఒక 3 కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వచ్చాం. ప్రశాంతంగా ఉంది, అలాగే పీస్ఫుల్గా కూడా ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మనం ఎండాకాలంలో అయితే అన్నీ మేము తీసినాయనండి. బంటాల పనికి వచ్చినప్పుడు అయితే ఈ విధంగా అయితే తీయడం జరిగింది. ఈ గుంతలన్నీ చూసాం కదా, ఈ గుంతలన్నీ మేము తీసినాయనండి పనికి వచ్చినప్పుడు. చూసారు కదా, ఫ్రెండ్స్ ఇటు కనబడుతుంది చెట్టు. ఆ చెట్టు అవతలికి వెళ్తే దాని పక్కన అయితే 2 ఎలక చెట్లు అని ఉన్నాయండి. ఆ ఎలక పండ్లు ఇంతకుముందు ఒక వీడియో చేసినాం, అది వేరే కాడ వేసినాం. కానీ ఇప్పుడు ఆ పక్కకి వెళ్తే మాత్రం అక్కడ ఎలక చెట్లు నాటి ఉన్నాయి. అందుకే అటు సైడ్ అయితే వెళ్ళడం లేదు. ఆల్రెడీ వీడియో తీసినాం కాబట్టి వెళ్ళడం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పొయ్యిరాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మా ఊరు వాళ్ళు పిక్నిక్ ఇట్లా వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే వంటలు నాటి వండుకుంటారండి ఈ విధంగా. సరే కదా, ఈ చెట్టును చూసుకున్నట్టయితే ఒక ఇల్లు మాదిరినే ఉందండి. సరిగా మీద అన్ని మండలు అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ చెట్టు అయితే కనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు కానీ ఇక్కడ కాయలు అయితే కనిపిస్తున్నాయి కదా, కాయలు మీకు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి మనకు కరకాయలు అంటారండి. మనం దీని గుజ్జు అనేది ఇట్లా మీద ఈ విధంగా పొట్టని తీస్తే మనకు కాయ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ కాయలను ఎక్కువ అయితే మేకలు అయితే తింటూ ఉంటాయి. చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. కాయలు అయితే ఉన్నాయి చూడండి, ఆయన కాయలు అయితే బాగానే ఉన్నాయి. ఎక్కువ అయితే మనకు మేకలు అయితే తింటూ ఉంటాయి. వీటిని తిని ఈ విధంగా గింజలు అంటే పారేస్తూ ఉంటాయి. ఈ లోపల ఒక గింజను వలగొట్టినట్టయితే లోపల పలక అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఆ పలక అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కానీ ఈ కాయ అయితే మనం మంచిగా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడికి జంగల్కి అయితే మేము చూడడానికి అయినా పనులు వస్తే నచ్చినాం. కాకపోతే ఒక 10 పనులు అప్పుడు వేరే ఏ పనులు అయినాము. అందుకని మేము మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాం. సరే, మనం పలగొట్ట చూద్దాం లోపల ఏమి తెచ్చుకున్నాం. మీకు చెప్పాను కదా, మనం లోపల ఒక పలుపులా వేసి ఉంటుంది. మస్తు టేస్ట్గా అయితే ఉంటుంది. కాయ పలగొట్టే మనకి పలక ఉంటుంది, లేకపోతే మట్టి అంటే మానేస్తున్నాం.